సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ వారంలో ఏర్పడ్డటువంటి చతుర్గ్రహ కూటమి యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానం ముందు రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, అలాగే వారం మధ్యలో ఉండేటువంటి చంద్రుడు కానీ, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహాలు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కొత్త సంవత్సరాన్ని చాలా పాజిటివ్గా, చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతుంది. షష్ఠే రవం సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అనగా 6వ స్థానం ముందు రవి కుజులు కలిసి ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, సొంత ప్రాంతాలకు చేరుకోగలుగుతారు, సొంత బంధువులతోటి మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రత్యేకించి కోర్టు కేసులు, న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాల్లో పరిపక్వత చెందినటువంటి రిజల్ట్ వస్తుంది. అలాగే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గడానికి మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉంటుందో అది సత్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా 1 కాదు 2 కాదు, అనుకోకుండా వచ్చినటువంటి ఈ చతుర్గ్రహ కూటమి కర్కాటక రాశి వారికి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తుంది. దానిలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ధనలాభో, ధాన్యలాభో, వస్త్రలాభ అన్నారు. అంటే అటు సిరి సంపదలు పెరుగుతూ ఉంటాయి, సంతోషం పెరుగుతూ ఉంటుంది, చక్కగా పండగ వాతావరణం ఉంటుంది, అందరినీ కలివిడితనంతో మీరు చక్కగా పలకరించగలుగుతారు, శత్రువులు మిత్రుల కింద మారతారు, అలాగే దూరత్ర ప్రయాణాలు చేయగలుగుతారు, దేశాంతర వాసం చేయగలుగుతారు. ఇలా అనేక రకాలుగా ఈ చతుర్గ్రహ కూటమి కర్కాటక రాశి వారికి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడానికై అష్టమ రాహు యొక్క దోష నివారణ కోసమై ప్రతిరోజు కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. రాహుకాల దీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.